జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో మీకు తెలుసా? ప్రభుత్వంలో అనేక శాఖలు ఉండే విషయం మనకు తెలిసిందే కదా. రెవెన్యూ, విద్య, వైద్యం, రోడ్లు, భవనాలు, సాంఘిక సంక్షేమం ఇలా అనేక శాఖలు ఉంటాయి. వాటికి కార్యదర్శులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉంటారు. వారిపైన ఆయా శాఖలకు మంత్రులుగా ప్రజాప్రతినిధులు ఉంటారు. వారి పనేదో వారు చేసుకుంటూ పోతూ ఉంటారు. అంతవరకు మాత్రమే మనకు తెలుసు. అయితే జిఏడి అని మరో శాఖ కూడా ఉంటుంది. అన్ని శాఖల్లో వేలు పెట్టడమే దీని పని. మిగిలిన శాఖలకు జిల్లా స్థాయి యంత్రాంగం అంటూ ఏమీ ఉండదు. కానీ అన్ని శాఖల కంటే పవర్ఫుల్. అందుకే ఇది ముఖ్యమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తూ ఉంటుంది. అందుకని దీనిని పాపాల భైరవ శాఖ అని సీనియర్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్లు జోకులు కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ శాఖకు అధిపతిగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారి కీ అంటే కీ, కా అంటే కా. రాష్ట్ర ప్రభుత్వం పేరిట అనేక శాఖలు ఉంటుంటాయి. రెవెన్యూ, పంచాయతీ, వ్యవసాయం, విద్య, వైద్యం, రోడ్లు, భవనాలు ఇలా 25-30 శాఖలుంటాయి. ఆ శాఖలకు చాలా సీనియర్ ఐఏఎస్ అధికారులు అధిపతులుగా ఉంటారు. వారిలో ఒకరిని జిఏడి అంటే సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా నియమిస్తారు. ఆ శాఖదే ప్రభుత్వంలో హవా. అన్ని శాఖలపై పెత్తనం చేస్తుంది. ఏ ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అధికారినైనా శంకరగిరి మాన్యాలు పట్టించాలంటే ఫలానా అధికారి జిఏడిలో రిపోర్టింగ్ చేయాలని చీఫ్ సెక్రటరీ పేరిట ప్రభుత్వ ఆదేశం ఒకటి వెలువడుతుంది. చివరికి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యంపై ముఖ్యమంత్రి జగన్కు కోపం వచ్చింది. ఆయనను వెంటనే బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థకు బదిలీ చేస్తూ జిఏడి అప్పటి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఒక జీవో విడుదల చేశారు. అది జిఏడి లెవెల్. ఆంధ్రాకు డీజీపీగా పాలకులు ఏకపక్ష పోలీసింగ్ నిర్వహించారనే ఆరోపణలు విస్తృతంగా ఎదుర్కొన్న గౌతమ్ సవాంగ్ను కూడా జిఏడికి అటాచ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పాలకులకు అంత బండ చాకిరి చేసిన గౌతమ్ సవాంగ్ను ఇలా షెడ్డుకు పంపుతారా అంటూ పాలకులపై విమర్శలు చెలరేగడంతో ఆ ఉత్తర్వులు ఉపసంహరించింది. సర్వీస్ కమిషన్కు చైర్మన్గా నియమించారు. అందుకే ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి ఎవరైనా, ఏ శాఖకు ఎవరు మంత్రైనా జిఏడి మాత్రం ముఖ్యమంత్రి అధీనంలోనే ఉంటుంది. ప్రభుత్వ అధికారులపై ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు తమ కోపతాపాలను వ్యక్తం చేయడానికి ఆ శాఖనే వాడుకుంటుంటారు. ఫలానా ఐఏఎస్ అధికారి జిఏడి అధికారిగా నియమితులయ్యారని అంటే ఆ అధికారి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారికి బాగా సన్నిహితులని అర్థం. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉంటూ ఆయన అభిష్టం మేరకు బోలెడంతమంది అధికారుల పోస్టింగ్లతో ఆడుకునే జిఏడి కార్యదర్శి ఆ పదవిలోంచి బదిలీ అయ్యారంటే సీఎంతో ఆయనకు పడడం లేదని ఇతర కార్యదర్శులు అర్థం చేసుకుంటారు. పాపాల భైరవుడి జలుబు వదిలిందని సంతోషించేవారు సంతోషిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విద్యాశాఖ కార్యదర్శిగా రాష్ట్ర విద్యాశాఖతో ఆటలాడుకుంటున్న ప్రవీణ్ ప్రకాష్ గతంలో జగన్ హయాంలోనే జిఏడి కార్యదర్శిగా పనిచేశారు. ముఖ్యమంత్రికి కార్యదర్శిగా కూడా ప్రవీణ్ ప్రకాషే. దాంతో ఆయన దెబ్బకు ప్రభుత్వ ఉన్నతాధికారులు పలువురు భయంతో గడగడలాడిపోయారు. ముఖ్యమంత్రికి ఆయనేం చెబుతారో వాటిపై సీఎం ప్రతిస్పందన ఎలా ఉంటుందో అనుకుంటూ పలువురు ఉన్నతాధికారులు ఆందోళనకు లోనయ్యారు. అందుకే బీవేర్ ఆఫ్ జిఏడి అంటుంటారు పాలకులు.